హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ వచ్చేసి 100 days ఆఫ్ ఛాలెంజ్లో డే 24 అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి డే 24 మంగళవారం వ్లాగ్ అనమాట. సో మంగళవారం వచ్చేసి ఇంకా మాకైతే కూరగాయల మార్కెట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఇంకా మార్నింగే వీళ్ళు లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఐప్యాడ్ అయితే చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా నేనైతే ఇల్లంతా దరిద్రంగా ఉంటుంది కదా నైట్ వీడు ఆడుకుని, సో చెత్తగా ఉందని చెప్పి ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో నేను పని చేసినా అక్కడికి వచ్చేసి అల్లరి చేసేస్తున్నాడండి. బాగా కోపం వచ్చేస్తుంది నాకు, కానీ కొట్టలేను ఎందుకంటే చిన్నోడు కదా, వాడికి ఏం తెలుసు, అందువల్ల నేనైతే కొట్టట్లేదు అనమాట. సో మ్యాక్సిమం కొట్టనండి, ఇంకా బాగా విసిగిచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా నేను అసలు కొట్టను, ఇంకా అట్లా ఓపిక్గా అరుచుకుంటా అట్లాగే ఉంటానన్నమాట. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి. సో నేను నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి అనమాట. సో బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం వ్లాగ్ అనమాట. సో వీడియో చూసేయండి.
ఒక పక్కన ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా స్టాండ్లో ఉన్న గిన్నెలు అయితే ఇంకా అల్మర్లో సర్దేసుకుంటా ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ తోమాలి కదా గిన్నెలు, సో దానికోసం అయితే నేను ఎక్కడక్కడ సెట్ చేసేసుకుంటా ఉన్నాను. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అలాగే గిన్నెలు కూడా అల్మర్లో సర్దేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో వంట వచ్చేసి టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి పచ్చడి అయితే చేశాను అనమాట. సో ఎప్పుడో 1 year బ్యాక్ అలా చేశాను, ఎప్పుడు కొత్తిమీర వేయనమాట. సో ఈసారి ఎందుకో కొత్తిమీర వేసుకోవాలని అనిపించింది. సో దానివల్ల అయితే ఆ పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది అత్తయ్య గారు అయితే చెప్పారనమాట. సో నేనైతే ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి చూద్దాం అసలు ఎలా వస్తుంది ఏంటా అని చెప్పి ఇంకా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంకా రైస్ అయితే నాకు ఒక్కదానికే కదా, సో నేను అందుకని చెప్పి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి వేయించేసుకున్నాను ఆయిల్లో. ఇంకా ఇప్పుడు వచ్చేసి టమాటా ముక్కలు అయితే వేయించుకుంటా ఉన్నాను. ఇంకా వీడైతే ఇల్లంతా తిరుక్కుంటా మా వీడియోస్ పెట్టుకొని ఇంకా లేస్ తింటా ఉన్నాడు అనమాట, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో నేను వీడియో తీస్తున్నా అని చెప్పి కనిపించకుండా వెళ్ళిపోయాడు అనమాట. ఐప్యాడ్ చూస్తున్నాడు, అటు వీడియోలు చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అల్లరి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. సో నేనైతే మిషన్లో బట్టలు అయితే వేశాను. సో నేను అదైతే వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి 3 years కూడా లేవన్నమాట మా బాబుకి. సో నేను అన్ని బట్టలు మడతేస్తూ ఉండంటే నాకు చిన్ని చేతులతో హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట. సో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. సో నేను అన్ని మడతేసిస్తూ ఉంటే వాడైతే ఒక్కొక్కటి బకెట్లో సర్దుతూ ఉన్నాడనమాట. సో అది మడతపోయిందని చెప్పి మళ్ళీ మడతేసి మళ్ళీ పెడతా ఉన్నాడు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో నేను ఇవన్నీ మెమొరీగా దాచుకుంటానండి, మా ఓడి మైల్ స్టోన్స్ అన్నీ. సో వాడి 7 months 8 months అప్పుడు నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు చేసేవన్నీ నేను, వాడి మైల్ స్టోన్స్, వాడు అడుగులు వేసేది, వాడు చేసేవన్నీ నేను యూట్యూబ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. సో నేను వాడు పెద్దోడైపోయినా సరే అలాగే నేను చాలా ఇయర్స్ అయిపోయినా సరే నేను అలా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట వాటిని. సో అదొకటి నాకు హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చూసారు కదా చక్కగా ఆడి బట్టలన్నీ అందులో సర్దేశాడు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు, అందుకని చెప్పి నేనైతే ఇది షేర్ చేసుకుంటా ఉన్నాను మీతో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మా వారు వచ్చేసారు. అలాగే ఇంకా మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఎప్పుడు మార్కెట్కి వెళ్ళిన వారం వాడికి ఏదో ఒకటి తీసుకురావటమేనమాట ఆడుకునేది. అందులో మేము బండి పెట్టే దగ్గరే ఉంటుంది అనమాట ఇది ఇలా సైకిల్ దగ్గర ఈ బొమ్మలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాడు చూసి కంపల్సరీ ఏదో ఒకటి కావాలని చెప్తాడు. ఇంకా వాడిని నేర్పించడం ఎందుకని చెప్పి ఇంకా మేమైతే తీసుకొస్తూ ఉంటాం అనమాట వీక్ ఒకటి. సో ఈ వీక్ వచ్చేసి లాస్ట్ వీక్ వచ్చేసి ట్రైన్ తీసుకున్నాం అనమాట. ఈ వీక్ ఏమో చిన్ని బైక్ ఒకటి తీసుకున్నాడు, వాడికి బైక్ లేదు. సో బైక్ అయితే తీసుకున్నాడు అనమాట, ఇంకా తీసేసుకున్నాడు. ఇంక ఇక్కడైతే మా వారు టమాటా పచ్చడి చేశాను కదా, సో టమాటాలు అయితే అయిపోయినాయి అనమాట. సో టమాటాలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఇంకా వీడైతే బైక్తో నుంచుని ఆడుకుంటా ఉన్నాడు అనమాట. సో మార్కెట్ వచ్చేసి అసలు ఖాళీ ఉండదండి. ఇంకా మేమైతే లోపలికి అస్సలు వెళ్ళము. సో లోపలికి వెళ్తే ఏంటంటే ఇంకా లేట్ అయిపోతుంది. సో ఇట్లా మసాలాలకు సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. ఇది ఉంది ఇది లేదు అని లేదనమాట, బట్టలతో సహా అన్నీ ఉంటాయి. సో ఎవరు ఏది కొనుక్కునేవాళ్ళు అది కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది ఇంట్లో. సో అల్లం వెల్లుల్లి అయితే తీసుకోమన్నాను అనమాట, మా వారిని తీసేసుకున్నారు. ఇంక ఇక్కడైతే బెండకాయలు అయితే తీసుకుంటా ఉన్నారండి. సో ఇప్పుడని కాదు, ఎప్పుడు ఎవ్రీ వీక్ మేము మార్కెట్కి వెళ్ళినా సరే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వెజిటబుల్స్ అయితే మా వారే చేస్తారనమాట, ఏరుతారు. ఎందుకంటే ఇంకా నేను ఇంకట్లా నుంచుంటాను అనమాట, నేను పెద్దగా ఏం చేయను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.